రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయిన యేసుక్రీస్తుల వారి ప్రశస్తమైన నామంలో దేవుని వాక్యం కోసం ఆసక్తితో ఎదురుచూస్తున్న మీకు అందరికీ హుజరాబాద్లోని హోరేబు ప్రార్థనా మందిరం నుండి ఉదయకాలపు శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామండి. వైద్యుడైన లూకా రాసిన సువార్త 5వ అధ్యాయము 6-7 వచనాలు. వారు అలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి. అందుచేత వారి వలలు పిగిలిపోవచ్చుండగా వారు వేరొక దోణిలోనున్న తమ పాలివారు వచ్చి తమకు సహాయము చేయవలనని వారికి సంజ్ఞలు చేసిరి. వారు వచ్చి 2 దోణెలు మునుగునట్లు నింపిరి. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, క్రైస్తవ ప్రపంచానికి చాలా సుపరిచితమైనటువంటి వాక్య భాగమే. రాత్రంతా కూడా పేతురు తన తోటి జాలరులు ఆ యొక్క గిన్నె సరస్సులో వారు చేపలు పట్టినారు. కానీ ఒక్క చేప కూడా వారికి దొరకలేదు. బిక్కముఖాలు వేసుకొని నిరాశ నిస్పృహలతోటి వారు ఇంటికి వెళ్ళడానికి వలలు కడుక్కుంటున్న సమయంలో ప్రభువైన యేసుక్రీస్తుల వారు వారి దగ్గరికి సమీపించి వారికి కొంతసేపు దేవుని రాజ్య సువార్తను ప్రకటించడానికి ముందు సీమోను పేతురు అయినటువంటి పేతురు గారి దోణెను ఆయన ఆడుకొని ఆ దోణిలో కూర్చొని కొంతసేపు వాక్యాన్ని వారికి బోధించాడు. వారు విన్నారు. విన్న తర్వాత మీరు దోణి లోతునకు నడిపించి కుడివైపున వలలు వేయమన్నప్పుడు వారు కొంత నిరాశనే ఉంది వాళ్ళకి, ఎందుకంటే రాత్రి అందులోనే పట్టినారు. అయితే వారు అలాగు చేసి అనే మాటని ఇక్కడ మనం చూసాం. అంటే యేసుప్రభు చెప్పినట్లుగా చేశారు. యేసుప్రభు చెప్పినట్లు చేస్తే ఏదైనా సక్సెస్ అవుతుంది. అలా చేసినప్పుడు ఒక్క దోణె కాదు 2 దోణెలు మునుగునట్లుగా వారు చేపలను పొందుకున్నట్లుగా ఇక్కడ మనం చూస్తున్నాం. ప్రియ స్నేహితులారా, ఈరోజు మీరు చేసే పనులు లేదా నేను చేసే పనులు మన ఇష్టానుసారంగా చేస్తున్నామా, లేకపోతే యేసు ప్రభు చెప్పినట్లుగా చేస్తున్నామా పరీక్షించుకోవాలి, పరిశీలన చేసుకోవాలి. కాబట్టి మనం ఏది చేసినా ఆయన మాట ప్రకారం చేద్దాం, ఫలితాలు పొందుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. అందరికీ వందనాలు.